హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేనేం చేశానో చూసారా? మందార పూలతోటి మాల కట్టి అమ్మవారికి వేసాను అనమాట. అయితే ఇది ఎలా చేశానో చూడండి. ఇక్కడ మీకు అందరికీ తెలుసు మా గార్డెన్లో ఫ్లవర్స్ బాగా పూస్తాయని. ఇంకా ఇవాళ ముద్ద మందారాలు ఎక్కువ పూసాయండి. అలాగే శంకు పూలు కూడా బాగానే పూస్తున్నాయి. అందువల్ల అమ్మవారికి ఇది నిన్నటి వీడియో అనమాట. ఇలా శంకు పూలతోటి ఒక మాల, అలాగే ముద్ద మందారాలతోటి కట్టాలనేసి ఈ మందార ఆకుల్ని చిన్నగా ఉండే సైజు వాటన్నిటిని కొన్ని ఏరుకున్నాను, కొన్ని కట్ చేసుకున్నాను చెట్లకి. ఇంకా మా ఇంట్లో చాలా మందారాలు ఉన్నాయి కాబట్టి ఆకులకి ఏమీ ప్రాబ్లం లేదు, కొదవలేదు. ఇంక వీటన్నిటిని ఇలా మామూలుగా మనం ఫ్లవర్స్ ఎలా అల్లుకుంటామో అలాగే, కాకపోతే మందార ఆకుల్ని టూ ఆకుల్ని ఇలా పెట్టుకొని దానిపైన ఈ అపరాజిత ఫ్లవర్ని, అంటే ఇది సింగిల్ పెటల్ అపరాజిత కాదు, ఇది ముద్దదనమాట. కొంచెం స్టిఫ్గా ఉంటుంది ఫ్లవరు. ఇంకా కింద రెండు మందారం ఆకులు పెట్టడం వల్ల ఇంకా మాల స్టిఫ్గా వచ్చింది. ఎలా అంటే అలా వంగిపోకుండా, వంకులు పోకుండా చక్కగా వచ్చేసింది అనమాట. ఇలా పట్టుకుంటే అలాగే స్టిఫ్గా వచ్చేసింది. నాకు చాలా బాగా నచ్చింది. అప్పటికప్పుడు ఈ ఫ్లవర్స్కి వచ్చేటప్పుడు అనుకున్నా ఇలా కడితే ఎలా ఉంటుంది అనేసి. ఏం ఆకులు కొద్దామంటే మందారం ఆకులు ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. మంచిగా ఏ సైజు కావాలంటే ఆ సైజు, పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి, చిన్న చిన్న ఆకులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కోసేసి ఇలా ఒక ఐడియాగా అనుకొని మాల కట్టేశాను. మామూలుగా కాకుండా ఇంకా కొంచెం వెరైటీగా కడితే బాగుంటుందని అనిపించింది. ఇంకా చాలామంది కూడా మీ ఇంట్లో బాగా ఫ్లవర్స్ పూస్తున్నాయి కదా, మంచిగా వెరైటీ మాలలు కట్టి వేయచ్చు కదా అని అంటే, సరే ఈరోజు కాస్త టైం దొరికింది కదా అనేసి ఇలా కట్టానమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి, మంచిగా కూడా వచ్చాయి అన్నమాట. ఇంకా మీకు అందరికీ తెలుసు, నాకు ఎప్పుడు కూడా ఇలా ఫ్లవర్స్ మాలలు కట్టి అమ్మవార్లకి కానీ, అలాగే శివయ్యకి కానీ, ఎవరికైనా కూడా దేవుని ఫొటోస్కి అందరికీ కూడా వేస్తూ ఉంటారనమాట. ఇంకా ఈరోజు కూడా ఇలా వేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, బాగా స్టిఫ్గా వచ్చింది. అది కాక ఇప్పుడు మనకి వింటర్ సీజన్ కాబట్టి ఫ్లవర్స్ త్వరగా మార్నింగ్ వేస్తే ఈవినింగ్ వరకు కూడా వాడిపోకుండా చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయన్నమాట. నిన్న ఈవినింగ్ వరకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే. మనం ఫ్లవర్స్ అలా పెడితే కూడా ఉండవు కదా, కాసేపటికి పడిపోతూ ఉంటాయి. చూడటానికి మాల కట్టి వేసిన దానికి అందం వేరు, విడిగా పెట్టిన దానికి అందం వేరు అనమాట. మాలలు కట్టి వేస్తే చాలా అందం అనమాట. లాస్ట్ ఇయర్ కూడా ఇలా శంఖపూలు బాగా పూస్తుంటే నేను ఊరికనే అటు ఇటు మామూలుగా మనం ఫ్లవర్స్ అల్లుకుంటాం కదండి, అలా అల్లి కూడా బయట అప్పుడు కృష్ణయ్యనంతా కూడా ఇలా రెడీ చేయలేదు తులసి కొట్టు దగ్గర, అప్పుడు కూడా వేసిన్నాను అనమాట. సరే ఈ ఇయర్ కూడా ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి కదా, అల్దామనేసి ఒకటి ఇలా శంఖపూల మాల వేస్తే మంచిది అనేసి ఇలా అల్లానండి. చాలా చక్కగా వచ్చింది. ఇదిగోండి స్టిఫ్గా ఉంది, చూడటానికి బాగుంది. ఇంకా నేను అల్లడం ఆలస్యము, మీకు తెలుసు కదా ఏం చేస్తాను, ఇంకా నేరుగా తీసుకుని వెళ్ళి కృష్ణయ్యకి వేసేసాను అనమాట. చక్కగా వచ్చేసింది, సరిపోతుంది చిన్న మాల అయినా కూడా అనేసి తీసుకెళ్ళి ఇదిగోండి స్వామికి అలంకరిస్తున్నాను. కృష్ణయ్యకి చాలా అక్కడికి ముచ్చటగా సరిపోయిందండి, అటు ఇటు కాకుండా ఆ థ్రెడ్ అలా కట్టేస్తే చక్కగా వచ్చేసింది. నాకైతే చాలా చూడ్డానికి కళ్ళకి ఆనందంగా అనిపించింది, అందంగా ఉంది. ఏదో మనకి ఆ భగవంతునికి ఈ విధంగా ఒక సేవ అనమాట. బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ఎంత అందంగా శంఖపూల మాల కృష్ణయ్యకి వేసేసానమాట. వేసి వచ్చి కూర్చొని మళ్ళీ మందార మాల అల్లాను. ఇంక ఇది కూడా అలాగే అనమాట. ఒక పెద్ద మందారం ఆకు పైన ఇలా ఈ ముద్ద మందారం ఫ్లవర్ని పెట్టేసి ఇలా ఫస్ట్ చుట్టేసుకొని, ఫస్ట్ స్టార్టింగ్లో ఇంకా మామూలే మనం ఫ్లవర్స్ని ఎలా అల్లుతామో అలా అల్లుకుంటూ వెళ్ళారనమాట. ఇది కూడా ముద్ద మందారం కాబట్టి కొంచెం స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది కాడ దగ్గర. ఇంకా ఆకు కూడా పెద్ద ఆకు తీసుకున్నా, కొంచెం ముదురుగా ఉండేటి ఆకు, అవి కూడా స్టిఫ్గానే ఉంటాయి. లేత ఆకులు అయితే అయినా వంగిపోతూ ఉంటాయి కాబట్టి కొంచెం ముదురాకులు తీసుకొని ఆ కాడలన్నీ అలా కట్ చేసేసుకొని ఇదిగోండి అలా ఒక్కొక్క ఆకుపైన ఒక ఫ్లవర్ పెట్టుకోవడము, వెనకుండేటువంటి కాడలన్నీ గిల్లేసుకొని. కాకపోతే అక్కడ స్టార్టింగ్ మొదల్లో ఆకును మడిచానమాట, ఎందుకంటే అక్కడ మనకి ఈ దారం తగులుకొని ఆ లీఫు చిరిగిపోతుందని అటు ఇటు కొంచెము వంచినట్లుగా అలా పెట్టేసి తర్వాత అల్లాను. అయితే ఫ్లవర్కి మధ్య కొంచెం గ్యాప్ తీసుకొని అల్లాలి, ఎందుకంటే దగ్గర అల్లకూడదు. ఈ మందారాలు పెద్ద సైజు కాబట్టి మళ్ళీ ఒకదానిపైన ఒకటి పడినట్టు అవుతాయి అనేసి కొంచెము గ్యాప్ తీసుకొని ఇదిగోండి అలాగా గ్యాప్ తీసుకొని అల్లాను అనమాట. ఇది కూడా చాలా స్టిఫ్గా వచ్చింది,
బాగుంది చూడటానికి. అంతా రోజా పూల మాలలాగే ఉందండి. ఎర్రగా ఉండేటువంటి రోజా పూల మాలు ఉంటాయి కదా, అలా చాలా అందంగా ఈ ఆకుల పైన ఈ మందారాలు పెట్టడం వల్ల ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ అందం వచ్చింది. నాకు బాగా నచ్చింది ఈ ఫ్లవర్ కూడా. ఈ ఫ్లవరు అలాగే ఈ మాల కూడా. ఇంకా అమ్మవారికి ఎర్రని పూలతో మనము ఇలా పూజిస్తే మంచిది కదా అనేసి అమ్మవారి కోసం అని చెప్పి మా ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారు విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహానికి వేద్దాము ఈరోజు అనేసి ఇలా అల్లానమాట. ఆల్రెడీ రోజా పూల ఇంట్లో ఉన్నవి అవన్నీ కూడా పూజ చేసేసుకున్నాను. తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నీ ఇలా కోసుకొని మాల కట్టారనమాట. బాగా వచ్చింది చూడండి, ఎంత చక్కగా వచ్చిందో. బాగుంది కదా, నాకైతే బాగా నచ్చిందండి. సో మీకు షేర్ చేసుకుందాము. ఎవరైనా కూడా ఇంట్లో ఎక్కువ మందారాలు పూస్తే వాళ్ళు కూడా ఇలాగా చాలామంది అల్లుతూ ఉంటారు. నేను ఎప్పుడైతే ఇట్లా కొంచెం వెరైటీగా అల్లడం ఇదే మొదటిసారి అనమాట. బాగుంది కదండి, మొత్తము అచ్చు రోజా పూల మాలలాగా అనిపిస్తుంది కదా. నాకైతే దూరం నుంచి ఆ వీడియోస్లో ఫొటోస్లో నాకు అలాగే అనిపిస్తుంది అనమాట. మనం దగ్గర నుండి చూస్తే ఇది మందార మాల అని అనిపిస్తుంది, లేకపోతే ఇంకా రోజా పూల మాలలాగే ఉందన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళి మొత్తము ఈ మందార మాలను అమ్మవారికి అలంకరించేసాను. చాలా చక్కగా అమరుకుండిందండి. ఇది కూడా సైజు పెద్దది కాకుండా, నేను పెద్దది అవుతుందేమో అనుకున్నా, కరెక్ట్గా అక్కడికి సరిపోయిందనమాట. మరీ పెద్దదైతే మళ్ళీ మాల కట్ చేయాలి కదా. చూడండి కరెక్ట్గా సరిపోయింది. ముత్యాల దండ వేసి పెట్టి ఉంటాను ఎప్పుడు అమ్మవారికి ఒకటి, దాని కిందగా ఇది వచ్చిందనమాట. అమ్మవారు చూడండి ఎంతో కలగా ఉన్నారు ఈ మందార మాల వేసుకొని. నాకైతే బాగా నచ్చారండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. బై బై.